క్లాత్ అన్న టిష్యూ ఏదని అన్న ఏందన్నా ఇట్లా చేసినావు? నేను చూస్తాను. నేను ముందే అడిగినా నిన్ను అన్నేడని. నేను చూస్తాను. కళ్ళు మూసుకో బ్రో. మన సాంప్రదాయంలో ఉదయం లేవగానే ముందు మనం చేసే పని ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం. మరి ఇంటిని మనం చీపురుతో శుభ్రం చేస్తాం కదా. ఈ చెత్త తుడిచేదా ఇది? నువ్వు బోర్రా. హలో గైస్, ఈరోజు నేను చేసిన ప్రాంక్ ఏంటి అంటే సెలూన్ షాప్లో యాజ్ అ వర్కర్ నేను అందులో వర్క్ చేస్తున్న అబ్బాయిలాగా వెళ్ళి అక్కడ వచ్చిన కస్టమర్తో ఆడుకోవడం. వీడియో అయితే మస్తు వచ్చింది, ఒకసారి చూడండి. అంతకంటే ముందు ఇప్పుడు చాలా స్పోర్ట్స్ జరుగుతుంది. అన్నా బాగున్నావా? చాలా రోజులకు వచ్చిన. సూపర్ అన్న. ఏంటంటే నీ షాప్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ప్రాంక్ వీడియో. అంటే ఎవరైనా వస్తారు కదా, కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళని నేను చికాక్ చేసేస్తాను. అంటే నేను ఇందులో పని చేస్తున్నాను, నేను కటింగ్ చేస్తున్నాను అన్నట్టు వాళ్ళకి చెప్తా. ఆ టైం నువ్వు ఉండొద్దు ఇక్కడ, ఓకేనా? అది నేను చేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా ఇప్పుడు? ఇప్పుడు మార్నింగ్ కదా, ఇప్పుడు గిరాకీ వస్తారు, గిరాకీ వచ్చే టైం కాబట్టి ఇబ్బంది. మధ్యాహ్నం ఫ్రీ టైం ఉంటుంది, అప్పుడు నీకు ఫోన్ చేస్తారండి. ఓకే కదా, పక్క కదా? సరే, మొత్తం ఆగమనం చేస్తావు వాళ్ళని, ఎవరైతే నువ్వు చూసుకోవాలి. చూడండి, చూసుకుంటూ చేయండి. సరే, జాగ్రత్త చేస్తా. నువ్వు ఉంటావు పక్కనే? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. 6.5 hours later. తొందర సిద్ధి. హాయ్ బ్రో. దా లేడు బ్రో, లేడు. ఏం చేయాలి? అవునా? స్పెట్స్ తీ బ్రో. అరే స్పెట్స్ దా కూర్చో. ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఏం చేయాలి? కటింగ్ చేయాలి బ్రో. కూర్చో. ఈడ కదా, ఆడ. ఏ బ్రో ఇక్కడ సారీ బ్రో. కూర్చో బ్రో. కొంచెం ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నా బ్రో. ఒకసారి 3 చుట్టూ తిరగాలి. అంటే మా షాప్ది ఒక సాంప్రదాయం మాది. ఇప్పుడు కటింగ్ చేయవాలి. మీ చుట్టూ మంచి కావాలని మీ ఇష్టం, మరి వద్దంటే మీ ఇష్టం. తిరగండి బ్రో. 3 సార్లు ఏమవుతుంది? నేను కూడా తిరుగుతాను మీ చుట్టూ. అంటే మా షాప్ ఆనవాయితీ అది. మొక్కు ఆడ మొక్కు. ఎందుకు ఇట్లా మొక్కు బ్రో. చెప్పు బ్రో, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అన్న బయటికి పోయింది బ్రో. నువ్వు కొత్త ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినా. ఎన్ని సంవత్సరాలు పెంచినావు బ్రో చుట్టూ? 1 year అవుతుంది. సూపర్ అసలు. కటింగ్ చేయి, కాకపోతే బ్యాక్ హెయిర్ టచ్ చేయకు. ఈ కటింగ్ అంటే స్క్రాప్ చేయాలి, చిన్న కట్ చేయాలి అంతే. ఓకే రైట్. ఓవర్ కట్ చేయకు ఇక్కడ, మళ్ళీ చెప్తున్నా. ఓకే అరే బ్రో, మర్చిపోయినా. ఏమైంది? కొత్త అందుకని చెప్పిన అన్నతో ఎప్పుడైనా చేపిస్తా. నువ్వు మంచిగా చేస్తావా చేయను? మళ్ళీ ముందే 1 year నుంచి పెంచుతున్నాను. ఇది కానీ ఓడవికిందంటే ఏం లే. ఇక లోపల చేపెట్టి ఏం చేస్తున్నావు బ్రో? గెలుపుతా ఉన్నావు? గిటార్ వాయిస్తున్నా. అరే ఫోన్ బ్రో, నువ్వే ఇచ్చినావు కదా. అట్లా బయట పెట్టుకో. రెడీయా? కళ్ళు మూసుకో బ్రో ఒకసారి. ఎందుకు? కంట పడుతుంది అలా. ఏంటిది పడేది? కొట్టు. అన్నా చుట్టూ అనుకున్నా. సారీ అన్న, అట్లా అనుకుంటావు, నా ముఖం మీద కొడుతున్నావు. సారీ అన్న. కళ్ళు మూసుకో. అన్నా కొడుతున్నావు అంతా. సారీ అన్న. ఏందనేది? సారీ అన్న. ఏం చేయాలి? కట్ చేయాలి. నువ్వు హెయిర్ పైన వాటర్ వస్తావు, ముఖం మీద వస్తావా? సారీ అన్న, వర్షమైనా హెయిర్ పోయాలి. అన్న ముఖం మీద కాదన్న, హెయిర్ పైన అన్న. మళ్ళా అన్న ఆపన్నా. నువ్వు కటింగ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? ఏముండవన్నా. ఎంత అందంగా ఉన్నావు తెలుసా? క్లాత్ అన్న టిష్యూ ఏదని అన్న ఏందన్నా ఇట్లా చేసినావు? నేను చూస్తాను. నేను ముందే అడిగినా నిన్ను అన్నేడని. నేను చూస్తాను. కళ్ళు మూసుకో.
కళ్ళు మూసుకో బ్రో. మన సాంప్రదాయంలో ఉదయం లేవగానే ముందు మనం చేసే పని ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం. మరి ఇంటిని మనం చీపురుతో శుభ్రం చేస్తాం కదా. ఈ చెత్త తుడిచేదా ఇది ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? పిచ్చోడు ఏమన్నా చీపురుతో తుడుస్తున్నావు? చీపురు కాదు బ్రో, అది దీంతో తుడుస్తున్నా. నోరు తెరువు బ్రో, మాట్లాడద్దు కళ్ళు చేసినప్పుడు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మాట్లాడుకో, అసలు మాట్లాడుకో, సైలెంట్ ఉండు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. బ్రో ఒక్క నిమిషం ఏంది బ్రో తీయకు, కటింగ్ చేయాలి వద్దా? ఒక్క నిమిషం బ్రో, మా అందరినీ చేస్తారు. సరే నేను నేర్చుకోలేరా? ఇట్లా పెట్టి ఇప్పుడు చూసిపోయింది. అబ్బా ఇది పైన ఇట్లా పెట్టుకో బ్రో. కటింగ్ చేస్తున్నావా, సాగు కొడుతున్నావా? కాదు, ఊపిరా ముక్కులో పెట్టినావు, నోట్లో పెట్టినావు, ఇంకేమైనా పెట్టపోయినావు వెనక నుంచలే. ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు కటింగ్ చేస్తున్నావా నన్ను? ఆడ చుట్టేడు ఉంటుందబ్బా. కటింగ్ అంటే ముందు మసాజ్ చేస్తాం బ్రో, మసాజ్ చేసినాక కటింగ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నా మసాజ్ అన్న మంచిగా చేస్తావా? భుజం పక్కన ఇక రైట్ సైడ్. ఏం చేస్తున్నావు? వద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఇక్కడ పెయిన్ తగ్గింది కొద్దిగా. ఇది కటింగ్ చేయి బ్రో. మసాజ్ చేస్తా కటింగ్ తర్వాత. చౌదరి కళ్యాణ్ కలుగుసుకో బ్రో. సాగు కొడుతున్నావు అప్ప నువ్వు. కటింగ్ చేస్తున్నావు, సాగు తప్పుతున్నావు. మసాజ్ చేస్తున్నా, కటింగ్ కాదు. మసాజ్ ఏం చేస్తున్నావు? ఓకేనా? బాగా హలో, అరే ఇస్తానా 2 రోజుల్లో నీకు డబ్బులు. నీ డబ్బులు నీకు ఇస్తా. మడ్డల 10,000 కోసం ఏంది బ్రో నువ్వు? 2 రోజులాగా. అరే బ్రో ఫోన్లో బ్రో, సారీ బ్రో. అరే నీ అబ్బా, నీ వల్ల ఇక్కడ కస్టమర్ని కొడుతున్నా. నేను ఇక్కడ ఉన్నావా? ఇస్తానప్పుడు ఇస్తాగా 2 రోజుల్లో సతాయించకు నన్ను. కళ్ళు మూసుకో బ్రో. ముక్కు పది పెద్దనా ఇట్లా, ఇంకా ఇది చూడు ఇట్లా. చిచ్చి ఏం చేస్తున్నావు? దొరుకుతున్నప్పుడు
ఏంది బ్రో సాంగ్ చేయలే సెంటర్ పట్టుకొని వచ్చిన మరి వాసన జింగ్ జిగ్గుడ దిగులేదు జిగ్గుడ దిగులేదు ఏం చేయాలి ఇప్పుడు రేపు బ్రో కలముసుకో తెలియదు అసలు తెలియదు బ్రో కటింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నావు బ్రో బ్రో నువ్వు పట్టుకోలే బ్యాక్ సైడ్ టచ్ చేయ చెప్తున్నా నీకు ఉంటుంది మళ్ళా ఇది కట్ చేయొద్దా అది కట్ చేయగలదు నేను ఫ్రంట్ లో లైట్ లైట్ అంతే జస్ట్ టచ్ చేయి అంతే కదా ఏ గార్డెన్ చేస్తున్నావు నువ్వు కట్ చేయకబ్బా చేయలేను బ్రో చూస్తున్నా ఎంత వేడి ఉందా లేదా చూస్తున్నా ఏం వేడి ఈడ నువ్వు వెనక టచ్ చేయద్దని చెప్పినా నీకు టచ్ చేయద్దని చెప్పినా నిజంగా ప్రామిస్ చేయండి కూర్చో అంత కోపం ఎందుకు ఒకసారి చుట్టూ తిరుగుదా ఎందుకు ఇల్లు మంచి మొక్కలేదని కూడా నువ్వు మళ్ళా 3 ఒక్కసారి తిరుగు ఇదేంది ఇదే పెట్టుకోవాలా ఇదేం వచ్చింది ఎవడో ఫాల్ట్ నాకు వేసిన మరి బ్రో ఎందుకు బ్రో కష్టపడి నువ్వు అట్లా మాట్లాడతావా కటింగ్ అది నువ్వు ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు బోర్రా నువ్వు ఏడిపోయినావు ఎవడేడో ఫస్ట్ ఇట్లా చేస్తున్నాను కాదు వీడు మీ హెల్పర్ అంట కదా కటింగ్ చేస్తున్నాడు కటింగ్ అయితే నువ్వు ఓరు నీకు వర్క్ వస్తుందా ఆయన వచ్చిండు నాకు తొందర కస్టమర్ వచ్చిండు కస్టమర్ వస్తే నువ్వు కాదు నీ హెల్పర్ అంటాడు నేను అపాయింట్ చేసుకున్నావా ఎట్లా ఎవరబ్బా నువ్వు కటింగ్ ఎట్లా చేస్తావు అసలు సారీ బ్రో క్షమించండి బ్రో సారీ బ్రో సారీ బ్రో ఏదో కెమెరా సారీ బ్రో దమా ఖరాబ్ చేస్తారన్న మీరైతే అంత థ్యాంక్స్ అంత సారీ మీరు నేను చేసినట్టు అన్న కూడా తెలుసు అన్న చేయించండి సరే చెయ్యి అని చెప్పేసి ఏమనుకోలేదు సార్ నాకేం రాడు సారీ బ్రో చెయ్యి అని చెప్పి సారీ బ్రో సారీ బ్రో థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అన్న సారీ బ్రో పెట్టుకోవచ్చా యూట్యూబ్లో పక్కా నా బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి పర్మిషన్ వచ్చేసింది